తనను అఖండ మెజారిటీతో 4వ సారి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరి రుణం తీర్చుకుంటానని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ప్రజలు చూపించిన అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి రూపంలో వారి రుణాన్ని తీర్చుకుంటానన్నారు. మండపేట నియోజకవర్గం నుంచి 44,435 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మీరు నా మీద పూర్తి నమ్మకం పెట్టి మరి నన్ను ఇంత బాగా మీరు ఆదరించారో దాన్ని దాన్ని నేను నిలబెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఈ మండపేట నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నాదని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. నన్ను మున్సిపల్ చైర్మన్గా కానీ, నన్ను 3 పర్యాయాల ముందు శాసనసభ్యునిగా గెలిపించి కానీ ఇవాళ 4వ పర్యాయం. మరి మీరెంత అభిమానం చూపించినందుకు ఈ అభిమానానికి వెలకట్టలేనట్టు మీ అభిమానానికి తప్పకుండా నేను దానికి కృతజ్ఞతలుగా మరి ఈ మండపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ 12,000 ఒక మండలం ఇంచుమించుగా మండపేట మండలం 12,000, కపిలేశ్వరం మండలం 12,000 అంటే మనకి అంతా కలిసి 44,000, సుమారు 45,000 దగ్గర మెజార్టీ ఇచ్చిన మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 3 మండలాల ప్రజలు నన్ను ఈ 15 సంవత్సరాల నుంచి ఆదరించారో మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నాకు మీరు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మండపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి, ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 విషయాల్లో కూడా తీసుకువెళ్ళి అందరి మనలో పొందుతానని చెప్పి మరి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.